సాలువ తిమ్మరుసు విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల రాజగురువు. రాజకీయం, ధర్మం, వ్యూహాత్మక చింతనలతో ప్రావీణ్యత చూపించిన తిమ్మరుసు కొద్ది కాలంలోనే విజయనగర సామ్రాజ్యంలో కీలక పాత్ర దక్కించుకున్నారు. కృష్ణదేవరాయలు రాజసింహాసనాన్ని అధిష్ఠించడంలో తిమ్మరుసు పాత్ర కూడా ఉంది. మృత్యుశయ్యపై ఉన్న కృష్ణదేవరాయల అన్నగారు వీరనరసింహరాయలు ఆయన కుమారుడి కోసం సింహాసనాన్ని సురక్షితంగా ఉండాలని భావించి కృష్ణదేవరాయలు అడ్డు తొలగించడానికి ఆయన్ని అంధుణ్ణి చేయమని తిమ్మరుసును ఆదేశిస్తాడు. అయితే తిమ్మరుసు ఆజ్ఞను సూటిగా కాకుండా చతురతతో అమలు చేసి ఒక మేక కన్నుగుడ్లను తీసుకుని వచ్చి రాజుకు చూపిస్తాడు, కృష్ణదేవరాయలను అంధుణ్ణి చేశానని చెప్పి. ఇలా ఎంతో తెలివితో, సమయస్ఫూర్తితో కృష్ణదేవరాయల్ని శిక్ష నుంచి తప్పించి తదుపరి చక్రవర్తిగా చేయడంలో, అంటే 1509వ సంవత్సరం కంత నరసింహరాయలి మరణం తర్వాత కృష్ణదేవరాయల్ని చక్రవర్తి చేయడంలో తిమ్మరుసు పాత్ర ఎంతో ఉందని చెప్పాలి. విధి ఆడిన వింత నాటకం ఉన్నట్లుగా తిమ్మరుసు గారు నిస్సహాయపు నరకాన్ని చూస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి చారిత్రక జైలు బందీఖానా తిమ్మరుసు జైలు అనే పేరుతో ప్రసిద్ధి. ఇది ఒక చిన్న చీకటి గది, గాలి వెలుతురు కూడా తక్కువే, ఒక దుర్దశకు సాక్ష్యంగా నిలిచిన గదిగా మిగిలిపోయింది. తిరుమల రాయ కృష్ణదేవరాయల ఏకైక కుమారుడు, తదుపరి చక్రవర్తి కాబోతున్నాడు తులువ వంశానికి, విజయనగర సామ్రాజ్యానికి. సో ఈ విధంగా ఉండగా ఒకానొక రోజు ఆ బాలుడు సడన్గా అస్వస్థతకు గురయ్యి మరణిస్తాడు. కృష్ణదేవరాయలు ఈ విషయంతో చాలా దుఃఖానికి, చాలా కలత చెంది డిస్టర్బ్డ్ స్టేట్లో ఉంటాడనమాట. సో తిమ్మరుసు పైన ఈ అనుమానం ఎలా కలిగింది, ఎందుకు కలిగింది అని ఆలోచిస్తే, తిమ్మరుసుకు మాత్రమే తిరుమల రాయ అంటే ఈ రాకుమారుడితో డైరెక్ట్ యాక్సెస్ ఉండేది. అతని ఆహారం కానీ, అతన్ని బయటికి తీసుకెళ్ళడం కానీ, ఇటువంటి పనులు చేయించడంలో తిమ్మరుసు గారికి సర్వాధికారాలు ఉండేవి, ఎందుకంటే ఆయన మహామంత్రి కాబట్టి. సో ఆ విధంగా ఇంకా వేరే వాళ్ళు అవ్వడానికి అవకాశాలు తక్కువ కాబట్టి ఈయనపైనే ఆ అనుమానం అనేది పడింది. పైగా ఆ బాలుడి మృతి కూడా చాలా మిస్టీరియస్గా జరిగింది. ఎటువంటి ఆధారాలు, అంటే నిందితుడిని గుర్తించలేకపోయారు. సో ఆ పుత్రశోకంలో, ఆ భయంకరమైన బాధలో రాజు చెప్పుడు మాటలు విని ఎవరో రాజ్యంలో అనుకుంటూ ఉండగా తిమ్మరుసే చంపించుండొచ్చు ఆ బాలుణ్ణి అని అంటూ ఉండగా విని రాజు ఒక్కసారిగా ఈ భయంకరమైన నిర్ణయాన్ని తీసుకుంటాడు. అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే, తిమ్మరుసు కళ్ళను కూడా తీసేయమని చెప్పి ఆజ్ఞ ఇస్తారు కృష్ణదేవరాయలు. తిమ్మరుసు కళ్ళను కూడా తీసేస్తారు. అంటే అప్పట్లో రాజద్రోహులకు ఇలా అంధుణ్ణి చేయడం అనేది ఒక సాధారణ శిక్షగా ఉండేది. పొడవాటి ఇనప కడ్డీల్ని నిప్పుపై బాగా ఎర్రగా కాల్చి కళ్ళలో పొడి చేసేవాళ్ళు, అంటే ఇంకా కన్ను చూపుపోయేటట్లుగా అంధుణ్ణి చేసేసేవాళ్ళు. ఆ రోజుల్లో ఇదొక చాలా భయంకరమైన హింసాత్మక చర్య. ఆ విధంగా మహామంత్రి తిమ్మరుసు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా చీకటి గదిలో కళ్ళు కనపడని స్థితిలో భయంకరమైన నరకాన్ని చూసి మరణిస్తారు. ఆయన సమాధే ఇది ఇప్పుడు మనం చూస్తున్నది, వెళుతూ ఉన్నది తిమ్మరుసు గారి సమాధి. ఒకానొక సమయాన ఒక సామ్రాజ్యానికి, ఒక చక్రవర్తికి రాజధర్మాన్ని నేర్పినవాడు, రాజగురువు అని పేరు తెచ్చుకున్నవాడు ఇప్పుడు అంధుడిగా, నిస్సహాయుడిగా చీకటి గదిలో ఉన్నాడు. మహామంత్రి తిమ్మరుసు జీవితానికే కాదు, కృష్ణదేవరాయల గుండెకు కూడా ఈ సంఘటన ఒక మచ్చలాగా మిగిలి. అయితే కొంతకాలానికే అసలు నిజం బయటపడింది. యువరాజు తిరుమల రాయని హత్యకు తిమ్మరుసుకు ఎటువంటి సంబంధం లేదని తేలిపోయింది. అసలైన కుట్రదారులు ఎవరో గుర్తించబడ్డారు. తప్పు తెలుసుకొని కృష్ణదేవరాయలు కూడా చాలా మనోవేదనకు గురయ్యారని అంటారు. సో తీవ్ర పశ్చాత్తాపానికి గురైన రాజు కృష్ణదేవరాయలు మహామంత్రి తిమ్మరుసుకు కట్టించినటువంటి సమాధి ఇదే. మనం చూడొచ్చు, శిథిలావస్థకు వచ్చేసింది. లోపలంతా చెత్తా చెదారంతో నిండిపోయింది. ప్రస్తుతం తానే రాజును తయారు చేసిన వాడు రాజగురువు, చివరికి రాజే అతనిని అంధుడిగా చేసి బందీ చేస్తాడు. ఇదే ఒక గుండెను పిండేసేటువంటి కోణం. ఈ సమాధికి దగ్గరలోనే పక్కన ఇంకొక చిన్న సమాధిని కూడా చూడొచ్చు. దీనికి సంబంధించినటువంటి 2 కథనాలు ఉన్నాయి. ఒకటి, కృష్ణదేవరాయల గుర్రం
చనిపోయిన తర్వాత ఆయన ఇక్కడ గుర్రానికి సమాధి కట్టించారు అని అంటారు. అంటే ఆయన ఫేవరెట్ గుర్రం అనమాట అది, చాలా ఇష్టమైనటువంటి గుర్రం. రెండవ కథనం ఏమిటంటే తిమ్మరుసు గారు ఆయన బతికుండేటప్పుడు ఒక నల్ల కుక్కని పెంచుకునేవాళ్ళంట. ఆయన చనిపోయినప్పుడు అదే రోజు ఆ నల్ల కుక్క కూడా చనిపోయింది అని అంటారు, కథనం ఉంది. సో తిమ్మరుసు గారి ఆ నల్ల కుక్కకు కట్టిన సమాధి అని ఇంకొక కథనం. సో ఈ రెండు కథనాలు వినిపిస్తూ ఉంటాయి. కానీ ఏదేమైనప్పటికీ జంతువులకు చూపించినటువంటి గౌరవానికి నిజంగా సెల్యూట్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న దాని పేరు నంది బావి అంటారు. దీని ప్రవేశ ద్వారం నంది ఆకారంలో శిల్పంలాగా రూపొందించబడింది. ఇది నరసింహస్వామి దేవాలయం మరియు తిమ్మరుసు జైలు సమీపంలోనే చూడొచ్చు. ఈ బావి విజయనగర సామ్రాజ్య కాలంలోనే నిర్మించబడింది. మీరు చూసారంటే రాయితో చెక్కబడినటువంటి నంది విగ్రహం ఒక ఆర్చ్ లాగా తయారు చేయబడి మెట్లు పెట్టి కిందకి వెళ్ళి ఆ బావి దగ్గరికి చేరుకోవచ్చు. సో ఈ బావిని దేవాలయం మరియు కోట పరిసర ప్రాంతాలకు నీటి సరఫరా కోసం నిర్మించారని చెప్తున్నారు. అంటే పర్వతాలపై వర్షపాతాన్ని, పైకుప్పల నుండి వచ్చే నీటిని ఇందులో నిల్వ చేసుకునే విధంగా తయారు చేశారు. అంటే అభిషేకాలు, పవిత్ర స్నానాల కోసం కూడా భక్తులు వాడే పుణ్యస్థలంగా ఉపయోగించబడింది. సో నంది ద్వారం ద్వారా ప్రవేశించడం వల్ల దీనికి ఒక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కూడా ఉండేదని తెలుసుకోవచ్చు. సో నంది శివుడి వాహనం మరియు గర్భగుడికి ప్రవేశ ద్వారపాలకుడు కదా. సో బావి ప్రవేశం నంది రూపంలో ఉండడం వల్ల ఇది శుద్ధి, భక్తి మరియు రక్షణకు సంకేతంగా భావించబడింది. ఈ బావికి సంబంధించిన ఇంకొక కథనం ఏమిటంటే ఇక్కడ నర్తకులు ఇక్కడ స్నానం చేసి రాజదర్బారులో నాట్యం చేసేవారట. నాట్యానికి ముందు ఈ బావి దగ్గరకు వచ్చి స్నానం చేసి వెళ్ళేవారట. మంచి వర్షాకాల సమయంలో అయితే ఈ బావి పూర్తిగా నిండి పైదాకా నీళ్లు వచ్చేస్తాయట. సో మొత్తానికి చెప్పాలంటే ఈ బావి ఒక ప్రముఖ జలవనరుగా మరియు ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా ఉపయోగించబడింది ఆ రోజుల్లో. ఇక్కడ పక్కనే ఉన్న నాట్య మండపం అనేది ఒకటి ఉంది. సో ఆ నాట్య మండపంలో నర్తకులు వచ్చి నాట్యం చేసేవారట రాజు ముందు. ఆ నర్తకులు ఆ నాట్యానికి ముందు, అంటే వాళ్ళ ప్రదర్శనకు ముందు ఈ బావి దగ్గరికి వచ్చి జలకాలాడి, అంటే స్నానాలు అవన్నీ చేసి ఇక్కడి నుంచి నాట్య మండపానికి వెళ్ళి వాళ్ళ ప్రదర్శన ఇచ్చేవాళ్ళట ఆ రోజుల్లో. అయితే ప్రస్తుతం ఈ బావి కొద్దిగా శిథిలావస్థకే వచ్చిందనే చెప్పాలి. లోపలంతా చెత్తా చెదారంతో ఉంది. ఈ బావి మొత్తం కూడా ఈ పొడవాటి గ్రనైట్ బ్లాక్ల ఆధారంగానే నిర్మించబడింది, ఒకదానిపైన ఒకటి పేర్చి. అది డ్రై స్టోన్ మేసనరీ అని ఇంతకు ముందు వీడియోల్లో నేను మీకు చెప్పాను కదా. సో ఆ విధంగానే మొత్తం గ్రనైట్ బ్లాక్లు ఒకదాని మీద ఒకటి ఉంచి అలాగా పై వరకు పెట్టి ఈ బావిని తయారు చేశారు ఆ రోజుల్లో. సో ఇప్పుడు నీళ్ళు లేని కారణం వల్ల మనకి అర్థం కావడం లేదు, కానీ మొత్తం నీళ్లతో నిండిందంటే ఇక్కడ చాలా సుందరమైనటువంటి దృశ్యాన్ని మనం చూడొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది నర్తనశాల. నర్తకులు నంది బావి దగ్గర స్నానం చేసి ఇక్కడికి వచ్చి, ఇది నాట్య మండపానికి వచ్చి ఇక్కడే వాళ్ళ నాట్య ప్రదర్శనలు ఇచ్చేవాళ్ళు రాజు ముందు. తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే కృష్ణదేవరాయలకి 2 భార్యలు. ఒకరు తిరుమలదేవి అరవిదు వంశానికి చెందినటువంటి యువరాణి. శ్రీకృష్ణదేవరాయలు తిరుమలదేవిని 1509లో వివాహమాడారు. సో ఈమె చీఫ్ క్వీన్గా రికగ్నిషను, పట్టమహేషి. కృష్ణదేవరాయలకి తిరుమలదేవికి కలిగిన సంతానమే తిరుమల రాయలు 1524లో. దురదృష్టవశాత్తు ఆ పిల్లవాడే చిన్న వయసులోనే చనిపోయి ఆ నిందనే తిమ్మరసు పైన పడి తిమ్మరసుని అంధుడిని చేసి జైలు పాలు చేసి జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఆ బాలుడి మరణానికి సంబంధించినవే. రెండవ రాణి పేరు చిన్నమ్మదేవి అని చెప్తూ ఉంటారు. ఈ చిన్నమ్మదేవి అనే ఆవిడ ఒక నర్తకి. ఈమె కొడగు, అంటే ఈ ప్రస్తుతం కూర్గ్ అనే హిల్లీ ప్రాంతం, కొండ ప్రాంతం తెలుసు కదా, అక్కడి నుంచి వచ్చిన ఆవిడ ఈమె. ఒకానొక సమయంలో కృష్ణదేవరాయలు చిన్నమ్మదేవి నాట్యానికి ముగ్ధుడైపోయి ఆమెతో ప్రేమలో పడి వివాహం చేసుకున్నాడు అని అంటారు. వీళ్ళిద్దరిది ప్రేమ వివాహం అని చెప్పి అంటారు. ఈమె రాజకుటుంబీకురాలు కాకపోయినప్పటికీ కూడా
ఈవిడి అందం చందం చూసి కృష్ణదేవరాయలు ఆమె నాట్యానికి ముగ్ధుడైపోయి ఆమెని ఇష్టంగా ప్రేమ వివాహం చేసుకున్నాడు రెండవ రాణిగా. ఉన్న ఒక్కగానొక్క కొడుకు తిరుమల రాయుడి హత్య తర్వాత కృష్ణదేవరాయలు తన భార్య సోదరుణ్ణి తదుపరి చక్రవర్తిగా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ వాటర్ ట్యాంక్ ఆ రోజుల్లోనే ప్రజల అవసరాల కోసం నిర్మించబడింది. ఆసక్తికర విషయం ఏమిటంటే ఆ రోజుల్లోనే మట్టి పైపుల ఆధారంగా పక్కన ప్రాంతంలో ఉన్న కొండపై నుంచి ఇక్కడికి మట్టి పైపుల్ని బిగించి అక్కడి నుంచి నీళ్ళ మొత్తం వచ్చి ఇక్కడ నిల్వ అయ్యేటట్లుగా చేసి ఉంచారు. ఆ రోజుల్లోనే నిర్మించబడిన ట్యాంక్ ఎంతో అద్భుతమైనటువంటి ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ అని మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. సో ఇక్కడ నీళ్లు వచ్చి చేరిన తర్వాత ఇక్కడి నుంచి నీళ్లు తీసుకోవడానికి పైనుంచి పైకి వెళ్ళి అక్కడి నుంచి చేదుకునేవాళ్ళంట నీళ్లు. కానీ ఆ ప్లంబింగ్ సిస్టమ్ అనేది ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, కానీ ఆ రోజుల్లో ఇటువంటి మార్వెల్ అనేది ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. ఈ మట్టి పైపుల్ని ఎలాగా అంత దూరం వీళ్ళు వేసి తీసుకొని వచ్చారనేది. ఇదే నరసింహస్వామి దేవాలయం, విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించబడిన దేవాలయం. కొండపై స్థితమైన ఈ దేవాలయం ప్రధానంగా లక్ష్మీ నరసింహస్వామికి అంకితం. శ్రీకృష్ణదేవరాయలు ప్రతిరోజు ఈ దేవాలయాన్ని దర్శించేవారని అంటూ ఉంటారు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే గగన్ మహల్కి ఎంటర్ అవ్వడానికి ఎగ్జిట్ అవ్వడానికి అంటే లోపలికి వెలుపలికి దారిలాగా ముందు ఈ గోపురాన్ని నిర్మించాలని ప్లాన్ చేశారంట. ప్రస్తుతం చూశారంటే అక్కడ కొంత విరిగిపోవడం వల్ల ఒక స్తంభాన్ని పెట్టి ఆ క్రాక్ దగ్గర స్తంభాన్ని పెట్టి ఆపుతున్నారు. పక్కన వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కట్టాలని అక్కడ మనం చూస్తున్న చోట ప్రారంభించారంట పనులు. కానీ కొన్ని వాస్తుకు సంబంధించిన కారణాల వల్ల దాన్ని అక్కడే ఆపేయవలసి వచ్చిందంట. గగన్ మహల్లోకి ఎంట్రన్స్గా ఈ గోపురాన్ని నిర్మించారంట. కానీ ఆ తర్వాత దీన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయారు అని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు. తాను చేసిన తప్పు తెలుసుకుని చేయని తప్పుకు శిక్ష విధించానని కృంగిపోయి కృష్ణదేవరాయలు తిమ్మరుసు బందీఖానా దగ్గరికి వచ్చి తిమ్మరుసు క్షమాపణ చెప్పాలని పదే పదే ప్రయత్నించేవాళ్ళట. కానీ ప్రతిసారి తిమ్మరుసు గారు ఒకే మాట చెప్పేవాళ్ళట, మహారాజా మీరు నాకు శక్తిని ఇచ్చారు, బాధ్యతలను ఇచ్చారు, ఇప్పుడు కంటి చూపు తీసేసుకున్నారు, కానీ నేను రెండింటినీ సమానంగానే స్వీకరిస్తున్నాను, కానీ నమ్మకాన్ని కోల్పోయిన ప్రదేశానికి మాత్రం నేను తిరిగి రాను అని చెప్పేవాళ్ళట తిమ్మరుసు గారు. ఈ మాటలు కృష్ణదేవరాయల హృదయాన్ని చాలా గాయపరిచాయి. ఆయన మనస్తాపంలోకి వెళ్ళిపోవడానికి కారణం కూడా. ఆయన ఒకప్పుడు దక్షిణ భారతదేశపు అత్యంత శక్తివంతుడైన చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు. అయినా చివరికి పరిచయస్తుని తండ్రి సమానుని పట్ల అన్యాయంగా వ్యవహరించాననే తీరని బాధతో, కుమారుడిని కోల్పోయిన విషాదంతో, ఏకాకిగా ఆశలేని జీవితంతో తన సమయం గడపాల్సి వచ్చింది. తిమ్మరుసు చివరి రోజులు చూపు లేని మగవాణిగా, కృష్ణదేవరాయలు చివరి రోజులు పశ్చాత్తాపంతో భరించలేనివిగా గడిచాయి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి అండగా నిలబడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.